అంటే పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకేమన్నా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్‌టాప్‌లు గానీ, ఫోన్ కానీ వాళ్ళు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. ఒక లెటర్‌ను కూడా ఏమన్నా చెప్పారా సార్? వచ్చారు. ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గిట్ట వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకే సార్. ఇక అది దేవుడు రాశాడు అంతే. దాన్ని ఏం చేయలేం. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా. అది మాత్రం తెలీదు. ఓకే సార్. అమ్మ, మీరు మీ కోడలతో ఎప్పుడు మాట్లాడారు తల్లి? పండగకి రమ్మన్నారు సంక్రాంతికి. సంక్రాంతికి రమ్మని. మన్మడు రమ్మన్నాడు, ఇయ్యపురాలు రమ్మన్నారు. మాకు చేతనైతే లేదని పోలేదమ్మా. అంతే. చేతనైతే లేదని పోలేదు. సంక్రాంతికి మాట్లాడింది నా కోడలు, రాను రత్తయ్య అన్నది. సరే అని చెప్పినాం. కానీ నా ఆరోగ్యమే సహకరించలేదు, నేను వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదు. మేము ఇద్దరేమో ఉంటాం ఇంట్లో, వెళ్ళలేదమ్మా మేము. అంతకుముందు ఎప్పుడు వెళ్ళారు తల్లి? మేము అంత మునుపు డిన్నర్కి వెళ్ళినాము, ఒక దగ్గరికి దావత్కి వెళ్ళినాము. నా కోడలు అందరూ చుట్టాలు అందరూ పోతురు అని ఆమెకు కూడా దావత్ పెట్టిర్రు. మా అక్క మనమరాలు, మా అక్క మా బిడ్డ మనమరాలు దావతు నైటు మమ్మల్ని రమ్మన్నది. వాళ్ళు రమ్మంటే పొద్దున్నే రాండ్రి చెప్పిందే అంటే మేము ఇట్లా అంటూరమ్మా సువర్ణక్కోళ్ళు వాళ్ళు ఎట్లా బిడ్డ అంటే నాకు కూడా చెప్పిర్రు అత్తయ్య నైట్ వెళ్దాము, నేను తీసుకెళ్తా, నువ్వు మీరు చెన్నచెర్లకు రాండ్రి అని చెప్పింది. అప్పుడు ఫోటోలు దిగినాము. అప్పుడు మమ్మల్ని నైట్ తీసుకుపోయింది ఇంటికాడ. మళ్ళీ టీ ఇట తాగినాక మళ్ళీ ఈడికి వచ్చినాము. బస్ కాడ దాకా కార్లో దించేసింది, బస్ ఎక్కిచ్చింది. రానా మామయ్య అంటే నీకు డ్యూటీ టైం అవుతుందిగా బిడ్డ, నిన్న చేయలేదు డ్యూటీ, ఇవాళ చేయకుంటే వరకు బాగుండదని చెప్పినాము మా కోడలికి. అంతే. బస్ ఎక్కి 2 రోజులు సెలవు పెట్టుకుంది. పెట్టుకుందమ్మా. నా కోడలు బంగారం అమ్మ, నా బంగారం అమ్మ నా కోడలు.